ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు వారు మొన్న జగిత్యాల బహిరంగ సభ సమావేశం ఒక విధంగా అంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో అనే కాకుండా యావత్ తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పిందని చెప్పక తప్పదంటాను నేను. ఆ సభ సమావేశం జయప్రదం కావటానికి బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ గారి అభిమానులతో పాటుగా గతంలో నాతో కలిసి పనిచేసినటువంటి నా సహచరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరటం, ఆ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం ముఖ్యంగా రాయకల ప్రాంతం పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ కేసీఆర్ గారి అభిమానంతో పాటుగా ముఖ్యంగా రైతాంగం, దళితులు, బలహీన వర్గాల వారందరూ కూడా తరలి రావడం ఇవాళ ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం అంటున్నాం. ఇప్పుడు మిత్రుడు హరిచరణరావు గారు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్గా సింగిల్ విండో అధ్యక్షులుగా పనిచేసిండ్రు. సరే, మిగతా వాళ్ళంతా మీకు పాత మిత్రులు బల్కం మల్లన్న ఇక్కడ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అనిల్ ఇక్కడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మిత్రులు రాజిరెడ్డి గారు గతంలో నాకు సహచరులు, ఇంకా ఇతర మిత్రులు గంగాధర్ కానీ అందరూ కూడా. అంటే వాస్తవంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మనం గమనిస్తుంటే రైతాంగానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలు, రాయితీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పింప చేయడం జరిగిందో అవన్నీ ఒక విధంగా నీరు గార్చడం జరుగుతుంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడితే సంవత్సరానికి ఎకరా 10,000, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 15,000 కల్పిస్తామని చెప్పని ఆశల పల్లకిలో ఊరేగింపు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు ఏదైతుందో పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది, కేవలం 2 ఎకరాలకే పరిమితం అయిపోతుంది. అది కూడా 2వ ఎకరం మనం కేసీఆర్ గారి సభ జగిత్యాల్లో నిర్వహింపజేయబోతుందని చెప్పని ఇలా మేడిగడ్డ వద్ద సభ నిర్వహింపజేసి ఆ 2వ ఎకరం ప్రకటింపజేసి, అంటే 2 ఎకరాల కంటే పైబడ్డ కమతం ఏదైతే ఉంటుందో దానికి ఏ విధమైన ప్రయోజనం అనుకూరటం లేదు. అంటే వారు రైతు కాదా, ఈదురుగాళ్ళు, దీంతో రైతు మొత్తం ఏదైతుందో అసలు ఇంత ఆందోళన గురవుతుంది కదంటే మనం ఊహించరాదని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా ఈ సేకరణలో రైతుకు సమన్వయం చేసేటువంటి ఒక ఈ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కానీ ప్యాక్స్, ఇవి కొంతమంది తోడ్పడుతుండే. రైతు ప్రతినిధులుగా ఏదైతే ఉందో ఈ ప్యాక్స్ చైర్మన్సే, డైరెక్టర్సే మన కొంత సమన్వయం చేసి ధాన్యం సేకరణ కానీ విత్తనం అందుబాటులోకి తేవటమే కానీ ఇలా రైతులకు ఎరువులు సమకూర్చడంలో కానీ వీళ్ళు తోడ్పడుతున్నారు.
ఇప్పుడు ఏమైపోయింది, రైతు ఎరువులు అదేదో ఏంటి బాబు అదే ఫోన్లో యాప్ పట్టుకొచ్చిండ్రు ఆన్లైన్. ఆ యాప్ ఏంటో నాటు ఉంటుందో తెలియదు, యాప్ ఎవడు తెలియాలనే, అసలు ముందు ఫోన్ ఉండాలి, ఫోన్ ఉన్నోడి యాప్ నిర్వహణ తెలియాలి. ఇప్పుడు యూరియా అనేది ఏదైతే ఉన్నదో అది కేవలం వ్యవసాయకంగా వినియోగించుకునేది తప్ప అది ఇతరత్ర వినియోగానికి ఉపయోగం అయ్యేది కాదు అది. మరి ఎందుకు దాని మీద ఇన్ని ఆంక్షలు పెడుతున్నా అర్థం కావటం లేదు. యూరియా కేవలం వ్యవసాయకంగా వినియోగించబడేది తప్ప ఇతరత్ర వినియోగానికి అది ఉపయోగపడేది కాదు అది యూరియా. మరి దాన్ని ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నా అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈ ప్యాక్స్ ఎన్నికలు నిర్మింపబడ్డా బాగుంటుండే, వాళ్ళ కాల పరిమితి ముగిసి సంవత్సర కాలం గడుస్తుంది. ప్యాక్స్ కాల పరిమితి ముగిసి సంవత్సర కాలం గడుస్తుంది. ఫిబ్రవరి 2025లో కాల పరిమితి ముగిసింది. ఇప్పుడు స్థానిక సంస్థలే కానీ ఇలా సొసైటీసే కానీ ప్యాక్స్ ఇవన్నీ గ్రామీణ ప్రాంతంలో ప్రజానీకానికి ఏదైతుందో ప్రభుత్వ పరంగా అమలు చేతలబెట్టేటువంటి యొక్క సేవల కల్పనకు వీళ్ళు వారధులుగా పనిచేస్తారు. ప్రభుత్వ పరంగా గ్రామీణ ప్రాంతం రైతాంగం, రైతు కూలీలతో పాటుగా దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలకి ఏదైతుందో ప్రభుత్వం ద్వారా కల్పించేటువంటి యొక్క సంక్షేమ ఫలాలు రైతాంగం సంబంధించిన ధాన్యం సేకరణ కానీ, ఎరువుల సరఫరా కానీ, విత్తనం అందుబాటులో తేవడం కానీ ఇవన్నీ పర్యవేక్షించి ప్రభుత్వానికి ప్రజానీకానికి మధ్య వారధులుగా పనిచేసే వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, స్థానిక సంస్థల ఎన్నికలు లేవు. ఇప్పుడు ఎన్నికల్లో ఏదైతే ఉందో మొన్నటి 23 సాధారణ శాసనం ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ సౌకర్యం అనుకూలుస్తామని చెప్పాను. వీళ్ళ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి యొక్క స్టేట్ అంటే ఇదే నువ్వు బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించేటువంటి యొక్క పనితనం అని చెప్పని అడుగుతున్నాను చెప్పంటున్నాను. నువ్వు ఏదైతుందో ఎన్నికలు నిర్వహించవు. ఇవాళ సొసైటీ ఎన్నికలకు వచ్చే వరకు ఏదైతుందో నామినేట్ చేస్తా అని చెప్పని నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అట్టయ్య అంటే ఏంటి, ఇవాళ మళ్ళీ నీ కాంగ్రెస్ నీ తాబేదారులు, నీ అనుచర వర్గంకు నువ్వు ఎట్లా మార్కెట్ కమిటీలు నీ అనుచర వర్గానికి పట్టం కడుతున్నావు. వీళ్ళ మార్కెట్ కమిటీలు ఏదైతుందో నీ అనుచర వర్గానికి పట్టం కడుతున్నావు. కనీసం ఈ సొసైటీస్ అన్న ప్యాక్స్ ఇవన్నీ ఏదైతే పారదర్శకంగా రైతులచే ఎన్నికల ద్వారా ఎంపిక కాబడ్డట్టయితే ఎంపికైనటువంటి ఒక ప్రతినిధులు జవాబుదారీగా ఉంటారు. రైతుల ద్వారా ఎంపికయ్యేటువంటి ఒక ప్రతినిధులు రైతులకు జవాబుదారీగా ఉంటారు. వాళ్ళు ధాన్యం సేకరణలు కానీ, వ్యవసాయ ఉత్పత్తి సేకరణ, మొక్కజొన్నకు సంబంధించి కానీ, ఎరువుల పంపిణీ కానీ, విత్తన పంపిణీ కానీ, రుణ సౌకర్యం కానీ ఇవన్నింటికి ఏదైతుందో జవాబుదారీతనం ఉంటుంది. నామినేటెడ్కి ఎందుకు జవాబుదారీతనం ఉంటుంది? వాడు అసలు రైతుకు సంబంధం లేకుండా డైరెక్ట్ ఏదైతుందో పైకెళ్ళి దిగుమతి అవుతున్నాడు. వాడు పైకెళ్ళి జీవో ద్వారా దిగుమతి అవుతున్నాడు. పైకెళ్ళి ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా జీవో ద్వారా దిగుమతి అవుతున్నాడు. వాడికి జవాబుదారీతనం ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నది పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహింప చేయబడాలని చెప్పాను. ఇలా గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్నడూ కూడా ఇటువంటి అప్రజాస్వామిక ఆలోచన విధానాన్ని అమలు చేయాలని చెప్పని భావించలే. మరి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి ఎందుకు గుర్తుందో
ఇప్పుడు సంవత్సర కాలం గడిచింది, ఇదివరకు ఎన్నికలు అయిపోతుంది నిర్వహణ. చైర్మన్ సార్, ఇదివరకు ఎన్నికలు అయిపోతుండే, ఇప్పటికి చేయవచ్చు అంటున్నాను నేను. వాళ్ళు ఏంటంటే ఈ సందర్భంగా రైతు అనేది ప్రధానం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో రైతుకు సాగునీరు కల్పన కొరకు ఆనాడు కేసీఆర్ గారు వారి దూరదృష్టితో ఏదైతుందో నిర్మాణం చేస్తే మరి మేడిగడ్డ ఓ 2 పియర్స్ ఏదైతుందో కుంగిపోయినాయి. మరి 5% ఎక్కడ పోయింది? ఇప్పుడు సమాజంలోని అన్ని వర్గాలు ఏదైతుందో జనాభా ఒక సమాంతరంగా పెరుగుదల ఉంటుంది. మరి బలహీన వర్గాలకు వచ్చేవరకల్లా జనాభా ఎట్లా తగ్గింది? ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఎక్స్క్లూడింగ్ ముస్లిం మినహా 51% వచ్చింది. ఇవాళ ఏదైతే ఉందో ముస్లింలతో 56% వచ్చింది. 56% వచ్చింది. వాళ్ళు చెప్పే లెక్క ఏంటంటే 56 అనేది ముస్లింలతో వచ్చింది. ముస్లింలలో ఉండే బలహీన వర్గాలను పరిగణలోకి తీసుకుంటే 56% వచ్చింది. ముస్లింలలో ఉండేటువంటి బలహీన వర్గాలు 10% పైన ఉన్నారు. ఆ 10 మనం పక్కన పెట్టేసి ఎంత అవుతుంది? 46 అవుతుంది. అంటే మరి ఆనాడు 51% ఉన్న బలహీన వర్గాలు 46%కి తగ్గడానికి బాధ్యులు ఎవరు? ఇదేనా మీరు కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అనుకూర్చే ప్రయోజనం అని చెప్పంటున్నాను. మీరు అసలు రిజర్వేషన్ పక్కన పెట్టండి. మీరు ఏ స్థానిక సంస్థలు ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పని పేర్కొని మీరు అది ఒకవైపు అమలు చేయలేకపోవడం ఒక అంశం అయితే, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు దోబుచ్చులాడుతున్నారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు దోబుచ్చులాడుతున్నారు. అలాంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% అని చెప్పని వాగ్దానం చేసినాం. ఇప్పుడు 42% పక్కన అది పోయింది. దాని నెపం కేంద్రం పైన పెడుతున్నారు. సరే ఎవడు నిలిచినా కానీ అసలు 5% ఎక్కడ వెళ్ళిన గంజవాబు చెప్పండి అంటూ నేను మిత్రుడు పొన్నం ప్రభాకరాన్ని అడిగేది ఏంటో ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులను. అసలు 5% ఎక్కడ పోయింది? ఈ బలహీన వర్గాల జనాభా 2014 నాటికుల్లో మొన్న 24 నాటికి తగ్గటానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి.